ఫ్రెండ్స్, వెల్కమ్ టు తను కుకింగ్. ఈరోజు మనము పాతకాలం నాటి పల్లెటూరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రోటి పచ్చడిని జ్వరం వచ్చిన వాళ్ళు కానీ, దగ్గు పరిచయం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి నోటికి ఏది రుచించదు కదా, ఆ టైంలో ఈ రోటి పచ్చడిని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కారంగా చాలా బాగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్ళైతే ఏది తినరు కదా, అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు అనమాట. వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నెయ్యి కూడా వేసుకొని తినచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇప్పుడు ఈ రోటి పచ్చడిని కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ముందుగా 10 నుండి 12 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెంబలు 12, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ 1, మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. పచ్చిమిరపకాయలని రోల్ని శుభ్రం చేసుకొని కడిగి ముందుగానే తేమ ఆరిపోవాలండి. తేమ ఉన్నప్పుడు దంచుకోకూడదు. నీట్గా క్లీన్ చేసుకొని పచ్చిమిర్చిని అన్నిటిని ఇలా నేను వీడియోలో చూసినట్టుగా అన్నీ తుంచేసుకోవాలి. మిరపకాయ వేసుకున్నామంటే మనకి దంచడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా తుంచేసుకొని వేసుకుంటే త్వరగా కచ్చపచ్చగా అయిపోతుంది అనమాట. చూడండి, పచ్చిమిరపకాయలన్నిటిని దంచేసుకోవాలి. దంచేసుకున్న తర్వాత వెల్లుల్లి రెంబలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. జ్వరం వచ్చిన వాళ్ళు ఏం పెట్టినా తినరు కదా, ఆ టైంలో ఇది చేసి పెడితే తింటారండి. వాళ్ళకి నోటికి కొద్దిగా కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద తిన్నారంటే అప్పుడే వాళ్ళు ఆటోమేటిక్గా తినేస్తారు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకొని కరివేపాకును కూడా దంచేసుకోవాలి. ఇలా పచ్చడిలో దంచడం వల్ల ఏమంటే దాన్ని పక్కకి తీసివేయరనమాట. ఆల్రెడీ ఆ చట్నీలోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. కరివేపాకు పచ్చగా దంచేస్తాం కదా, కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్ వస్తుంది. తర్వాత ఐస్ కూడా బాగా నీట్గా క్లారిటీగా కనపడిస్తాయి అనమాట. కంటి చూపుకి చాలా మంచిది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుందాం. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి. మనకి వాటర్ అవసరం ఉంటేనే వేసుకోవాలి, లేకపోతే ఏం అవసరం లేదు. మొత్తం అంతా మెత్తగా దంచుకోవాలి. ఈ చట్నీని రోట్లోనే దంచుకోవాలండి. అస్సలు మిక్సీకి అస్సలు వేయకండి, టేస్ట్ రాదు. రోటి పచ్చడిని రోట్లో దంచితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. రోలు కానీ లేదంటే గుండు కింద వేసి రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుండు ఎక్కడ ఉండదు కాబట్టి రోల్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. తప్పకుండా మీరు రోట్లోనే దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం అంతా మెత్తగా అయిపోయింది కదా. ముందుగా పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదండి. పెద్ద ముక్కల్ని కొద్దిగా లావు కట్ చేసుకోవాలి. చూడండి, చట్నీ అంతా బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఎర్రగడ్డని వేసేసుకుందాం. ఎర్రగడ్డని వేసేసిన తర్వాత పూర్తిగా మెత్తగా అయ్యేంతవరకు దంచుకోకండి. కొద్దిగా పీసెస్గానే దంచుకోవాలన్నమాట. వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి వారైనా తింటారు. దగ్గు ఉన్న వాళ్ళకి కానీ దగ్గు క్లియర్ అవుతుందన్నమాట ఇది తినడం వల్ల. తెల్లవాయి వచ్చేసేసి మనకి శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు తెల్లవాయి తినడం వల్ల చాలా మంచిదన్నమాట. చూడండి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి.
ఎప్పుడు పప్పు రసము సాంబారు ఇవే కాకోకుండా ఇలా అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఎటువంటి కెమికల్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. చాలా న్యాచురల్గా ఉంటుంది. దగ్గు కానీ వర్షం పట్టణంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.